ఫ్రెండ్స్ అందరూ కలిసి ట్రిప్ కి వెళ్తున్నారు. నేను కూడా వెళ్తాను. ట్రిప్పా? ఎక్కడికి తల్లి? ఏవో 2-3 టెంపుల్స్ చూసుకొని వద్దాం అనుకున్నాం డాడీ. అవునా, మంచి ఆలోచన. వెళ్ళండి. ఎంత అవుతుంది? మా ఫ్రెండ్స్ అందరూ తలో 5,000 వేసుకుంటున్నారు. నేను మాత్రం అంత ఇవ్వలేనని చెప్పి ఓ 2,000 తీసుకొస్తానని చెప్పాను డాడీ. 2,000 అంటే ఇప్పటికిప్పుడు 2,000 అంటే సరే, నేను ఏదో రకంగా చూస్తానులే. ఎప్పుడు వెళ్ళేది? ఈ రోజు సంక్రాంతి సెలవులు ఇస్తారు కదా డాడీ, అందుకే రేపటి నుంచి బయలుదేరదాం అనుకుంటున్నా. సరే అయితే నేను సాయంత్రంలోకి ఏదో రకంగా అరేంజ్ చేస్తాను. నువ్వేం దిగులు పడ మాకు. థ్యాంక్ యూ డాడీ. నాన్న నేను 100 అడిగితేనే ఇవ్వు, అది మాత్రం ఎంత అడిగినా అంత ఇచ్చేస్తావే. నీలాగా బ్యావర్స్ గా తిరగడానికి తను డబ్బులు అడగల, ఏదో ట్రిప్ కన్నది. అయితే నేను కూడా మా ఫ్రెండ్స్తో ట్రిప్కి వెళ్తా, నాకు ఇవ్వు డబ్బులు. నువ్వు ట్రిప్ అంటే ఎక్కడికి వెళ్తావో నాకు బాగా తెలుసులే. రూపాయి కూడా ఈయన. సెలవులకు మరి నేను ఎక్కడికి వెళ్ళాలి? నువ్వు ఎక్కడికన్నా పో, నన్ను మాత్రం డబ్బులు అడగొద్దు. అయితే నేను తాతోలూరు వెళ్తా, అక్కడ నాకు అంత సుఖంగా ఉంటది. పోరా బాబు, మాకు కూడా ప్రశాంతంగా ఉండదు 10 రోజులు. మరి ఛార్జీల కన్నా డబ్బులు ఇవ్వు. ఓ 300 ఇస్తా. ఏంది డాడీ, బస్ ఛార్జీలే 500 అవుతాయి, నువ్వు 300 ఇస్తే ఎట్లా సరిపోతాయి? బస్సుకి ఎందుకు, ట్రైన్కి పో, ప్రశాంతంగా వెళ్ళొచ్చు. బా ఏం టార్చర్రా బాబు ఇది. కాసేపు బయటికి వెళ్తే ప్రశాంతంగానే ఉంటది. ఏంట్రా సొనుగుతున్నావు? మా పితృవారులు ఎంత మంచివారో అని స్మరించుకుంటున్నా. నీ పని బాగుంది, ట్రిప్ అని చెప్పి 2,000 లాగేశావు. నీకు షాకింగ్ విషయం చెప్పనా? మేము ట్రిప్ కి వెళ్ళేది టెంపుల్స్ కాదు, గోవాకి. ఇప్పుడే నాన్న చెప్పేస్తాను చూడు నిజం. చెప్పు చెప్పు, నువ్వు న్యూ ఇయర్ రోజు ముందు తాగిన విషయం డాడీ చెప్పేస్తా. నాకు యముళ్ళందరూ ఇంట్లోనే ఉన్నారు. ఛీ నా బతుకు.